ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఆడ సంపాదిస్తే సమాజం ఓర్చదు. అంటే సమాజంలో ఉన్నటువంటి కొంతమంది తీసుకుందాం క్యారెక్టర్స్, అందరి గురించి కాదు, కొంతమంది అటు తండ్రే కానీ, భర్తే కానీ, అన్నే కానీ, వీళ్ళు ఎందుకు అంటే మళ్ళీ ఈక్వాలిటీ అంటారు. ఈమె కష్టపడేది కూడా కుటుంబం కోసమే కదా, కొంచెం సంపాదిస్తే హెల్ప్ చేసినట్టు ఉంటుందని తను పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఈ ఈగోస్ వల్ల ఈమె చేస్తుంది, నేను తిని కూర్చుంటున్నాను అంటే ఈగో హట్ అవుతా ఉంటాయి అక్కడ. ఎందుకు అంటారు అసలు? ఆడది సంపాదన అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. 100 ఏళ్ళు 150 ఏళ్ల క్రితం అసలు ఆడదానికి చదువే లేదు, ఇంక సంపాదన ఎక్కడ? అప్పట్లో ఆడది భర్త చెప్పినట్టు వినడము, బొంతలు కుట్టుకోవడము, పిల్లల్ని కండము, ఈ 4 గోళ్ల మధ్యనే తప్ప దాటి వీధిలోకి వెళ్ళిన జాడ లేదు. అంతేత వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా భర్త మీద, పిల్లల మీద మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది, విద్యా అవకాశాలు పెరిగాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా, ఓ మాట అంటే ఇంకా కొంచెం ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు స్త్రీలలో. అయితే ఈ పురుషులకి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే నాకంటే ఎక్కువ చదువుకుంది, నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది అనే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. రెండోది, ఆడది సంపాదించడం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే ఇప్పుడు చదువుకుని ఉద్యోగం చేసి ఆడదైనా సరే వాళ్ళు ముందే కండిషన్ పెడతారు, పెళ్ళి అయితే నువ్వు ఉద్యోగం చేయకూడదు, నన్ను పిల్లలే చూసుకోవాలి, ఇంటికే పరిమితం అవ్వాలి అనే కండిషన్ పెట్టే మగాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు, అంటే బయట మగాళ్ళలో 10 మందిలో తిరగటం, సంపాదించడం, నీ సంపాదన అవసరం లేదు, నేనే సంపాదిస్తున్నాను చాలు అనేవాళ్ళు ఉన్నారు. ఇద్దరం సంపాదిస్తే కానీ వెళ్ళదు కాబట్టి నువ్వు విధిగా ఉద్యోగం చేసి తీరాలి అనే మగవాళ్ళు కూడా ఉన్నారు. అంతేత ఉద్యోగం చేయడం అనేది అది చాలామంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు. తప్పనిసరిగా భార్యను ఉద్యోగాన్ని పంపిస్తున్నారు, కానీ భార్య ఇంటికే పరిమిత పిల్లల్ని నన్ను చూసుకుంటే చాలు అనే భావన చాలా మందిలో ఉంది. ఎందుకంటే తరతరాలుగా మొదటి నుంచి అలవాటు అయిపోయింది 4 గోళ్ల మధ్యనే ఆడది ఉండడం అనేది. అందుకని ఇవాళ ఆడది కూడా బయటకు వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. వాళ్ళొక సలహా ఇస్తే కూడా తీసుకోరు మేడం. ఉద్యోగం చేసే లేడీ సలహా ఇచ్చినా కూడా తీసుకోరు. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు నాకు చెప్తావా, మేలుగా చాలా ఉంటుందమ్మా అందులో. మనం అది నిజమైనా కాకపోయినా, వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేల్ ఈగో అనేది చాలా ఉంటుంది. నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు ఆడదాన్ని నోరు మూసుకొని కూర్చో. మా తాత ఎప్పుడు మా అమ్మమ్మని తిట్టాడు, పో వంటింటకు పో, పో వంటింటకు పో అని. అంటే వంటిల్లే ఆవిడ సామ్రాజ్యం, మిగతా గదులతో ఆవిడకేం సంబంధం లేదా అంటే ఆవిడ తలంచుకుని వెళ్ళిపోయేది. అంటే చిన్నప్పుడు మాకు అనిపించేది ఎందుకు అలా వెళ్ళిపోతుంది అని. ఆయన తిట్టాడు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది, ఆ వంటిల్లే ఆవిడ సామ్రాజ్యం అన్నట్టు. అంచేత ఆ మైండ్ సెట్ ఎంతసేపు వంటింటికే పరిమితమైంది తప్ప అది దాటి వీధి గదిలోకి వచ్చిన ఆడది లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు కాలం మారి వీధి గదంటే గడప దాటి ఉద్యోగాలకే వెళుతున్నారు. అలా ఉద్యోగాలకు వెళ్ళిన ఆడవాళ్ళు బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతారు, కలిసి కాఫీలకు వెళ్తారు, అందులో చెడున్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడతారు. అది చాలామంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు. నా భార్య వేరే మగవాళ్ళతో మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. నేను ఎంతమందితో అయినా మాట్లాడతా ఆడాళ్ళతో, కానీ నా భార్య మాట్లాడకూడదు అంటే అది బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్తే మాట్లాడాలి కదా తప్పనిసరి. అంచేతే అది బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే పరిమితం. కానీ డబ్బు కావాలి కదా, ఓ ఉద్యోగంతో జీతంతో వెళ్ళదు. ఏ మాటగా ఆ మాట మేడం. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఇంత రన్నింగ్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తున్నా, సో పెళ్లి కానీ అమ్మాయి అయినా సరే ఇంట్లో అమ్మాయి సంపాదిస్తున్నా, ఈ ఈగో అనేది ఇప్పుడు కూడా ఉందిగా. ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు అయ్యో కష్టపడుతుంది, మన కోసమే కష్టపడుతుంది అని చెప్పి తండ్రి ఎందుకు అనుకోడు? ఆ అక్క నా కోసమే కష్టపడుతుందని అన్నయ్య ఎందుకు, తమ్ముడు ఎందుకు అనుకోడు? మెయిల్గా ఉంటున్నా మగవాళ్ళగా పుట్టినప్పుడు వాళ్ళ పుట్టుకలోనే ఆ లక్షణం వచ్చేసింది. నీ ఉద్యోగం ఏంటి, బోర్డు ఉద్యోగం, ఎలాగో సంపాదించావులే మహా, ఏదో సంపాదిస్తున్నా, నీకు టెక్కు, నీకు గర్వం అని ఇలాంటి కొన్ని పడికట్టు పదాలని ప్రయోగిస్తారు తప్ప అది మన కోసమే సంపాదిస్తుంది అనుకోరు. అది సంపాదిస్తేనే ఇల్లు వెళ్తుందని మగవాడు అనుకోడు, భర్త అయినా కూడా అనుకోడు. ఇద్దరు సంపాదించబట్టే ఇల్లు నడుస్తుంది అని ఎక్కడ అసలు ఆ మాటే అన్నారు. వాడు మనసులో తెలుసు, కానీ ఆ మాట బయటికి ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అదేదో సినిమాలో శ్రీకాంత్ చెప్తాడు, భార్యాభర్తలు ఇద్దరు సమానమే, కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం అంటాడు. సమానంలో ఎక్కువ తక్కువలు ఉంటాయా అంటే ఆ ఫీలింగ్ వాళ్ళ మైండ్లో ఉండిపోయింది తరతరాలుగా. ఏనాటి నుంచో ఆ మేలిగో అలాగే ఆ జులుం చెలాయిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పటికీ అలాగే ఉంది. అది యాక్సెప్ట్ చేసిన ఆడవాళ్ళు ఉన్నారు, యాక్సెప్ట్ చేయని ఆడవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం అనుకో. కానీ మేలుగా మాత్రం తొందరగా యాక్సెప్ట్ చేయదు. సమాజం ఎప్పుడు కూడా ఆడది డిపెండ్ అయి ఉండాలి అని అనుకుంటుందా? ఇప్పటికీ అంతే. ఆడది డిపెండ్ అయి ఉండడమే మగవాడికి ఇష్టం. నాకేమీ తెలియదు అని భార్య అంటే ఉండే ఆనందం నాకు తెలుసు అంటే ఉండదు. నువ్వు చెప్పావులే మహాబోడి సలహా అంటాడు. నాకు కూడా కొంచెం తెలుసు కదా అని ఏదైనా చెప్పబోయింది అనుకో, వాడికి ఇష్టం ఉండదు.
ఎంత మంచి భర్తకైనా అది నచ్చదు మేడం ఆ మాట. అది ఉంటుంది ఆ మేలిగో అది అది ఎక్కడో ఏదో ఒక పాళ్ళు కొంతమందికి 100కి 100 ఉంటే, కొంతమందికి 70 ఉంటే, కొంతమందికి 50 ఉంటే, కొంతమందికి 30 ఉంటే, అలాగా తగ్గచ్చు. కానీ అసలు మేలిగో లేకుండా ఉండరు. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది భరించాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు తను కష్టపడుతున్నాడు, ఆమె కష్టపడుతుంది. కొంతమంది ఉంటారు భర్తలు ఎలా అంటే ఏదో తినెళ్ళి ఊరికే కూర్చుని ఆఫీస్లో వస్తున్నట్టు, ఊరికే జీతం ఇస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అయ్యో కష్టపడుతుంది, డబ్బులు సంపాదిస్తుంది, కుటుంబం కోసం షేరింగ్ లో ఉంది అనేది ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ కూడా చేయరు ఎక్కడ. అందరు కదా కొంతమంది గురించి ఎక్స్ప్రెస్ కూడా చేయరు. తినొక్కడే మొత్తం అంత భారం అంతా తినొక్కడే మోసేస్తున్నట్టు. అలా అని మరి ఉద్యోగం మానేస్తా అంటే మానేవారు. మళ్ళీ ఉద్యోగం మానేస్తే డబ్బులు కావాలిగా, మరి వాల్యూ లేదుగా. ఆడవాళ్ళు అనుకుంటారు వాల్యూ లేదని నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటారుగా. చాలా సంవత్సరాల కిందట ఢిల్లీ వెళ్ళాను. మా అబ్బాయి ఉంటాడు ఢిల్లీలో. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి పిలిచారు, వాళ్ళ ఫ్యామిలీ. సరే వెళ్ళాం. వాళ్ళు బెంగాలీస్. అతను ఉన్నాడు ఇంట్లో. ఆవిడ ఇంకా ఆ యూనివర్సిటీ నుంచి రాలేదు. అమ్మాయి పిహెచ్డీ ఏదో చేస్తుంది, యూనివర్సిటీలో ఉంది. సరే వచ్చాడు, రమ్మన్నాడు, కూర్చోమన్నాడు. ఆ అమ్మాయి 8 గంటలకో ఎప్పుడో వచ్చింది ఇంటికి. అలసిపోయి పొద్దున్నంతా పని చేసుకొని రాత్రి ఇంటికి వచ్చింది. కాళ్ళు కడుక్కోవడానికి బకెట్లో నీళ్లు లేవు బాత్రూంలో. మొగుడిని అడిగేది, అయ్యో నీళ్ళైనా పట్టలేదా నువ్వని. ఏది నా పని అనుకుంటున్నావా అన్నాడు ఫోన్ చూసుకుంటూ. నీ పని అనుకుంటావంటే భార్య మరి పని చేస్తుంది కదా, ఇప్పుడు నీళ్లు కూడా లేకపోతే ఎక్కడి నుంచి తెస్తుంది అనే ఆలోచన ఉండద్దా. అమ్మాయి పొద్దున్న లేచి సాయంత్రం అన్నీ చేయలేనని కొంత వంట చేసి కొన్ని ఐటమ్స్ తయారు చేసి ఇంటికి వచ్చి ఇక బియ్యము బిర్యానీ ఏదో వేడిగా చేద్దామని అనుకుంది. నీళ్ళు లేవు. కాస్త నీళ్ళైనా పట్టచ్చు కదా అంటే ఏదో తిట్టాడు దాన్ని. నాకు ఇదే ఉద్యోగం అనుకున్నావు, నాకేం పని లేదనుకున్నాను. నువ్వు పనుందో లేదో, నువ్వు ఇంట్లో ఉన్నావు, నేను ఇంట్లో లేను కదా. ఉన్నప్పుడు కాస్త నీళ్ళు పడితే నీ సొమ్మేం పోయింది. నాకు ఇలాంటి పనులు చెప్పగవు, నువ్వు ఇష్టమైతే చేయి, కష్టం అయితే మానే. భలే ఆ మాట మాత్రం బాగా అంటారు. ఇప్పుడు ఏం చేస్తుంది, మేము గెస్ట్లు ముగ్గురు వచ్చి కూర్చున్నాం, కొడుకు కోడలు నేను. ఇప్పుడు పొమ్మనంటదా, గెస్ట్లని పొమ్మని అనలేదు కదా, బియ్యం కడుక్కోవడానికైనా నీళ్లు కావాలి కదా. అంత రెక్లెస్గా జవాబులు మాట్లాడే భర్తలు కూడా ఉంటారు. అంచేత ఆ అమ్మాయే పని చేసుకుని, ఆ అమ్మాయే నీళ్లు పట్టుకుని, ఆ అమ్మాయే గెస్ట్లను పిలుచుకొని అన్ని పనులు ఆ అమ్మాయి చేసుకుంటే ఈయన కూర్చొని కబుర్లు అవుతాడు అంతే. అదొకటే చేస్తాడు. సమానత్వం అంటారు, ఈక్వాలిటీ అంటా ఉంటారు. చాలా ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు ఇలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి, తిరిగి దెబ్బలాడింది అనుకో, ఉంటే ఉండు పోతే పో అన్నాడు. పిహెచ్డీ చేసి బయటికి పోగలదు, బ్రతకగలదు. కానీ ఈ కాస్త మాట కోసమని బయటికి పోవడం ఎందుకు, కాసేపు ఊరుకుంటే పోయే కదా అని పాపం అమ్మాయి ఊరుకుంది. మొన్నటికి ఈ కోపం ఆయనకి తగ్గుతుంది. సారీ చెప్పకపోవచ్చు కానీ ఆ కోపం తగ్గుతుంది, మళ్ళీ నార్మల్గా ఉంటారు. అంచేత పడుండడం ఆడదానికి అలవాటు అయిపోయింది, అనడం మగవాడికి అధికారం అయిపోయింది. అంచేత చాలా మంది అలా అంటుంటారు. ఏదేమైనా ఈగో మాత్రం హర్ట్ చేస్తూ ఉంటుంది బాగా వాళ్ళకి. ఈగో ఉంటుందమ్మా, సంపాదిస్తుంది అని అంటే ఇంకా తనకంటే ఎక్కువ సంపాదిస్తే ఇంకెంత ఉంటుందో. చాలా మంది అబ్బెబ్బే మేమంతా సమానంగా చూస్తామండి భార్యలు అంటారు, కానీ ఎక్కడో ఓఫీసర్ ఉంటుంది, లేకుండా ఉంటుందని నేను అనుకో. బయటికి చెప్పపోయినా అది ఉంటుంది లోపల. వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తే ఇంకెక్కువ ఉంటుందేమో అది. భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా, నీకు ఎక్కువ సంపాదిస్తున్నా, నీకు గర్వం, నువ్వు పెద్ద పొజిషన్లో ఉన్నావు, నీకు పొగరు, ఇలాంటివన్నీ ఉంటాయి. తప్పదు, అది భరించాల్సిందే. థ్యాంక్ యూ. మంచిది.